సో మనము అరకు వ్యాలీలో ఉన్నాం ఇప్పుడు. అరకు పైనరీ అని ఇక్కడ సో విజిటింగ్ ప్రదేశంలో ఉన్నాం. ఇక్కడికి మనము సో టూరిస్ట్ ప్లేస్ ఇది. ఇక్కడ మనకి అన్ని పైన్ ట్రీస్ కనిపిస్తాయి, చాలా పెద్ద చెట్లు చూడండి ఇక్కడ. సో ఆల్మోస్ట్ 10 ఫ్లోర్ బిల్డింగ్ అంత ఎత్తులో ఉంటుంది. ఇక్కడికి చాలామంది చుట్టుపక్కల ప్రాంతం నుంచి వస్తారు, చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి వస్తారు. సో మనము మీరు అరకు వచ్చినప్పుడు ఇక్కడ అరకు పైనరీ అనే ఈ ప్రదేశాన్ని సందర్శించవచ్చు. ఓకే, ఇక్కడ మీకు టూరిస్ట్కి సంబంధించి టూర్ చేయడానికి ఇక్కడ తీసుకొని రావడానికి కార్లు అన్నీ ఇక్కడ ఉంటాయండి ఇక్కడ. సో కార్ సర్వీస్ ప్రొవైడ్ చేయబడుతుంది. కావాలంటే కాంటాక్ట్ చేయండి, మేము మీకు సమకూరుస్తాం. సో ఇక్కడ చాలామంది ఇలా వచ్చి వారు ఎంజాయ్ చేస్తారు. సో మీరు మంచిగా ఉందా లేదని సజెషన్ కూడా ఇవ్వచ్చు. ఇక్కడ చూసినట్లయితే కేఫ్ ఏరియా, వుడ్ డెక్, నేచర్ క్యాంపింగ్, ఏకాంత, ట్రీ డెక్, ఫ్రీ వెడ్డింగ్ షూట్ ఏరియా. ఫ్రీ వెడ్డింగ్కి మీకు ఇక్కడ 2000 మినిమం ఛార్జ్ చేయబడుతుంది. 50 పీపుల్కి మినిమం 500 పిక్నిక్ కూడా రావచ్చు. ఇక్కడ మీకు టికెట్ కౌంటర్లో 40 రూపీస్ తోటి పర్ అడల్ట్కి టికెట్ ఎంట్రీ ఉంటుంది. సో ప్యాకేజ్ కూడా మీరు చూడవచ్చు. ఇక్కడ వచ్చి కూర్చొని ఆహ్లాదంగా వనభోజనం కూడా చేసుకోవచ్చు, బాగుంటుంది. సో నేను వెళ్తాను. సో ఇక్కడికి ప్లాస్టిక్ తీసుకొని రాకపోవడం మంచిది. సో ప్లాస్టిక్ జోన్ ఫ్రీ అంట. చూడండి ఎంత మందంగా, ఎంత లావుగా ఉన్నాయి చెట్లు. సో ఇంత ఉన్నా కూడా సో ఇక్కడ న్యాచురల్గా ఎయిర్ అనేది ఫిల్టర్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనకి న్యాచురల్ ఎయిర్ రిసోర్సెస్ ఉంటాయి. ఇక్కడ పూల మొక్కలు కూడా పెంచుతున్నారు, చాలా బాగున్నాయండి. పిల్లల ఆట స్థలం కూడా ఉంది. సో పిల్లలు ఆడుకోవడానికి కూడా ఇక్కడ బాగుంటుంది. ఫొటోస్ తీసుకోవడానికి చాలా అనువైన ప్రదేశం. టాయిలెట్స్ ఏరియా, చిన్న ప్లే ఏరియా, నేచురల్ క్యాంపింగ్, పిక్నిక్ ఇక్కడ చాలా ఉంది. ఈ విధంగా చాలా ఉన్నాయి. మీరు ఇక్కడికి వచ్చేసి ఎంజాయ్ చేసుకుంటూ ఉండొచ్చు. సో ఇక్కడ కేఫ్టేరియా క్యాప్చర్ మీ ఇక్కడ కూర్చొని కూడా, ఇక్కడ నిల్చొని కూడా మీరు ఫోటో దిగవచ్చు. చాలా బాగుంటుంది. సో ఆడ కూర్చోవచ్చు, మంచిగా కూర్చొని ఫోటో దిగవచ్చు. చూడండి ఇక్కడ చాలామంది ఫోటోలు దిగుతున్నారు ఇక్కడ. సో ఇక్కడ ఉన్న సందర్శకులు వారు ఫొటోస్ తీసుకొని ఎంజాయ్ చేస్తున్నారండి. మీరు కూడా వచ్చి ఫొటోస్ తీసుకొని ఎంజాయ్ చేయొచ్చు ఈ ప్రదేశం. సో మేము వచ్చిన పిల్లల్ని కూడా తీసుకొని రావచ్చు, పిల్లలు ఇక్కడ ఆడుకుంటారు.